హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగాలని దేవుని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్కి దూరంగా ఉండండి. ఎందుకో తెలుసా? మనకి ఫ్రెండ్స్ మనతో ఉన్న వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. ఎందుకంటే ఒకవేళ మనం వాళ్ళకి మంచి చెప్పామనుకో, వాళ్ళకి ఎవరికి నచ్చదు. అవునా? ఇంటికాడ మన పెద్దలు ఏం చెప్పారండి? ఆడపిల్ల పుడితే మట్టికి పొద్దుతే బయటికి వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలమ్మా, ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేవారు. అవునా కదండి? ఓకే, మనము చూసానండి, చాలా రోజులు బట్టి చూస్తూ ఉన్నాను. నా ఫ్రెండ్స్ అయితే కొంతమంది నా మాట విన్నారు, కొంతమంది నా మాట వినలేదా. నా మాట వినాలన్న రూల్ ఏమైనా ఉందా? మనం గట్టిగా మాట్లాడదాం అనుకో, నువ్వెవరు, నువ్వు నాకేమవుతావు, నువ్వు ఎంతవరకు ఉన్నావు అంతవరకు ఉండవు, నువ్వు నాకు మంచి చెప్పకు, అలా తిరగపడతారండి. నిజంగా అలాగే తిరగపడతారు. అయినా మనం మంచి చెప్పవలసిన పని ఏమొచ్చింది? చిచ్చి, మన చెప్తూ మనమే కొట్టుకున్నట్టు అయింది అన్నట్టు ఉంటుంది. నేను మంచి చెప్పానండి, నాకు శత్రువులు అయ్యారు ఈ రోజు నాడు. నేను ఎవరికైనా మంచిగా చెప్తాను, చెడ్డ అయితే చెప్పను. అందరూ నా వాళ్ళు అనుకుని కొలుపుకుపోతాను. మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళైనా మన ఊరోళ్ళైనా ఎవరైనా అందరూ నా వాళ్ళే, నాకు కావాల్సిన వాళ్ళని నేను అనుకుంటాను. కానీ అందరూ అలాగ అనుకోరు. కొంతమందికి స్వార్థం, కొంతమందికి పగ, చిన్నదానికి పెద్దదానికి మనుషుల మీద పగ పెట్టేస్తారు అన్నమాట. పగ పెట్టేస్తారు. అది ఎన్నాళ్ళు ఉంటుందండి? ఎన్నాళ్ళు ఉండదు. ఒక మనిషి ఒక మాట్లాడినప్పుడు ఈ మాట మనం ఎందుకు అంటున్నాము, ఈ మాట దేనివల్ల అంటున్నారో, దానికి అర్థం ఏంటి, అది అనొచ్చా అనకూడదా అని ఆలోచించుకుని మాట్లాడాలి. అవునా? అలా లేదు ఇప్పుడు. అలాగైతే లేదు. మన ఫ్యామిలీ అయినా, మన ఊరోళ్ళైనా, మన ఫ్రెండ్స్ అయినా, మన ఇంట్లో వాళ్ళైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది అమ్మ మాత్రమే, తల్లి తండ్రి మాత్రమే. అంతకు మించి ఎవరు అర్థం చేసుకోలేరు. ఓకే, దాన్ని బట్టి నాకులా ఎవరో కూడా ఫ్రెండ్స్కి మంచి చెప్పండి. మన వెనకాలే తిరిగితే మనకి ఎన్ని పోటు పుడతారు వాళ్ళు. ఓకేనా? అందరూ అలాగ ఉండరు, కొందరికి మాత్రమే వీడియో. సరేనా? నా మాటలు ఏమైనా తప్పుంటే సారీ.